ఫోన్ ట్యాపింగ్ లో దొరికిన దొంగలు కేసీఆర్, కేటీఆర్ అని ఆరోపించారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ డబ్బులతో ఓట్లను కొనేందుకు సిద్దమయ్యారని తెలిపారు. బీఆర్ఎస్ తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కై కరీంనగర్ లో బీజేపీని ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సంజయ్. నేను ఎంపీ ఉన్నప్పుడే వాళ్ళ కరీంనగర్కు సీఆర్ఎఫ్ ఫండ్స్ పట్టుకొచ్చిన, కంట్రాక్టర్ గా ఉంటుంది, గ్రామీణ సడక్ పైసలు నేను అత్యధికంగా పట్టుకొచ్చిన. ఇలా శాతం యూనివర్సిటీ కానీ, ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ కానీ, ఉమెన్స్ కాలేజ్ కానీ, గ్రామాలకు లింక్ రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా అత్యధిక నిధులు తీసుకొచ్చింది నేను. అసెంబ్లీ ఎప్పుడే ఇదంతా పెద్ద అడ్డా పెట్టాల్సింది. ఇక్కడ ప్రభాకర్ రావు, వాళ్ళ రాధాకిషన్ రావు, ఇక్కడ అశోక్ రావు, ప్రణీత్ రావు, వీళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడ అడ్డా పెట్టాల్సి ప్రతిమ హోటల్లో ఉండి, అశోక్ రావు గారి ఇంట్లో ఉండి ఇలా అందరు ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇప్పుడు నన్ను తిట్టే మంత్రి కేసీఆర్ కొడుకు ఇద్దరు దోస్తులు అంటారు. వాళ్ళిద్దరు కలిసే ఇవాళ మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వివరణ నడిపేది కాదు. వాళ్ళిద్దరు కలిసే టీఆర్ఎస్ పార్టీని సెకండ్ ప్లేస్ కు తీసుకురావడానికి ఇలా డమ్మీ అభ్యర్థికి టికెట్ ఇప్పించుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ వీళ్ళిద్దరు కలిస్తే ఏం చేస్తారంటే ఆయన గెలిచినాం కాదు, ఈయన గెలిచినాం కాదు, కేసీఆర్ అనే నాణ్యానికి భూమా పోస్టులాట వాళ్ళు ఇద్దరు. రాజేంద్రరావు గెలిచినాం కాదు, వీరరావు గెలిచినాం కాదు, ఇద్దరు గెలిస్తే మా ఫోన్ ట్యాపింగ్ కేసు కోసం రేపు గెలిస్తే గవర్నమెంట్ బెదిరిస్తారు, బెదిరించి ఫోన్ ట్యాపింగ్ కేసుని క్లోజ్ చేస్తారు. వీళ్ళు ఆలోచించాడు ఒక్కసారి. రాధాకిషన్ రావుని అరెస్ట్ చేసినాక పోలీస్ విచారణలో స్టేట్మెంట్ రికార్డ్ అయి ఉన్నది. నేను కేసీఆర్ చెప్తే, పెద్ద ఆయన కేసీఆర్ చెప్తేనే నేను ఫోన్ ట్యాపింగ్ చేస్తా అని చెప్పి రికార్డులో ఉంది, కోర్టుకు సబ్మిట్ చేశారు. అటువంటిప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? కేసు తీసుకెళ్ళి లోపడేసి తొక్కాలి. ఇప్పుడు సిరిసిల్లలో కంట్రోల్ రూమ్, సిరిసిల్ల అంటే ఎవరిది? సిరిసిల్లలో మొత్తం సిరిసిల్ల కంట్రోల్ గుత్తాధిపతి చేసిన వారు కేసీఆర్ కొడుకు ప్రణీత్ రావు అంటే క్లియర్ అయిపోయాడు. మరి కేసీఆర్ కొడుకుని తీసుకెళ్ళి లోపడేసి ఎందుకు దొక్కుతలేరు? కానీ వీళ్ళ కేసులు ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన కేసులు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లెక్క మారేది. గతంలో కేసీఆర్ చేసాడు, ఇక్కడ రాష్ట్ర పైసలు తీసుకుపోయి పంజాబ్లో చెప్పులు ఇచ్చాడు. ఇక్కడ రైతులకి ఎలాంటి చేతులు రాలే, పంజాబ్లో పైసలు ఇచ్చాడు. ఇక్కడ రైతులు కానీ ప్రజలందరూ బికారి అయితే బిడ్డ పోయి లిక్కర్లంతా చేసి ఏ విధంగా కోట్లు పెట్టిందో, ఇలా విదేశాల్లో ఏ విధంగా పెట్రోల్ పెట్టి కేసీఆర్ కొడుకు కానీ, కేసీఆర్ బిడ్డ కానీ, కేసీఆర్ వాళ్ళు కానీ విదేశాల్లో ఏ విధంగా పెట్రోల్ పెడతారో ఒకసారి అర్థం చేసుకోండి. ప్రతి ఇంటికి నేను ఏం చేసినాం, ప్రతి ఇంటికి పంపే ప్రయత్నం చేసినాం. ఇలా ఇద్దరు అభ్యర్థులు కూడా ఏం చేసినామంటారు తప్ప ఏం చేసినో చెప్పుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఎవరి హయాంలో బడ్జెట్ శాంక్షన్ అయింది, ఎవరి హయాంలో టెండర్ అయింది, ఎవరి హయాంలో ప్రారంభోత్సవాలు జరిగింది, ప్రధానమంత్రి ఎవరి హయాంలో వచ్చారు, ఎప్పుడు ప్రారంభోత్సవాలు చేశారో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. ఈ విషయాన్ని కూడా అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది.